ఉంది. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మన యొక్క జీవితంలో ఎన్నో రకాల దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. ఎన్నో రకాల ప్రాంతాలలో మనం వెళ్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాలలో చలి ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఎండ ఎక్కువ ఉంటుంది. రకరకాల ప్రకృతిలో మనం ఉంటూ ఉంటాం. రకరకాల మనుషులతో మనం ఉంటాం. అనేక రకాల వ్యక్తులతో, మనుషులతో, ప్రకృతితో మనం మీట్ అవుతూ ఉంటాం. ఇది అందరి విషయాలలో జరిగేటువంటి అంశమే. నేను ఎలాంటి ఆలోచనలు చేయటంతో, ఎలాంటి కర్మలు చేయటంతో ఇతర ఆత్మల నుండి నాకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎస్పెషల్లీ మన భారతీయులకి కొన్ని విషయాలపైన ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, ఎక్కువ చింతన అనేది నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం గౌరవించేటువంటిది, ఇష్టపడేది, నమ్మేది అది పాప పుణ్యాల ఫలము. ఆశీర్వాదాల గురించి ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఏంటంటే, రాజుల కాలం నుండి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ రాజుల కాలం నుండి మన భారతీయులకి ఒక నేచర్ అయిపోయింది. యుద్ధానికి వెళ్ళే ముందు లేదా శుభకార్యానికి వెళ్ళే ముందు, బిజినెస్ పని మీద వెళ్ళే ముందు ఇంట్లో ఉండేటువంటి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ పాదాభినందనం చేసి గుడ్ విషెస్ తీసుకొని బయటకు వెళ్ళడం. అలా బయటకు వెళ్ళే ముందు ఆ గుడ్ విషెస్ తీసుకొని వెళ్తే నేను వెళ్తున్నటువంటి ఆ పని సక్సెస్ అవుతుంది, వారి యొక్క గుడ్ విషెస్ నాకు పనిచేస్తాయి అని ఒక నమ్మకం మన భారతీయులకి మెజారిటీకి ఉన్నటువంటిది. అంటే మనం ఏం భావిస్తామంటే, వారి గుడ్ విషెస్ ఏవైతే నాకు ఇచ్చారో, మాట్లాడారో, ఖచ్చితంగా వారి యొక్క సంకల్పాలు పాజిటివ్ ఎనర్జీతో నేను విజయమే పొందుతాను అనేటువంటి ఒక ఫెయిత్ చాలా మందిలో ఉంటుంది. అందుకే చూడండి, ఎవరైనా బయటకు వెళ్ళే ముందు కొందరికి ఇది అలవాటు ఉంటుందండి. వారి ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు ఎవరైనా ఎదురయ్యారనుకోండి, ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి విషయాల్ని కేర్ చేయరు, వాళ్ళు లైట్గా తీసుకుంటారు. కానీ కొందరికి ఇలాంటి నేచర్ ఉంటుంది. ఎవరిని కలిసి నేను బయటకు వచ్చానో ఏమో, ఈరోజు ఏ పని నాకు అవ్వటం లేదు, నేను ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ బయటకు వెళ్ళాను, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని నెగిటివ్గానే జరుగుతుంది, నేను మంచి వ్యక్తి మొహాన్ని చూసి బయటకు రాలేదో ఏమో అనేటువంటి ఆలోచనలలో బయటకు వస్తూ ఉంటారండి. కానీ మన నిజ జీవితం పైన అలాంటి ఎఫెక్ట్ ఏమీ ఉండవు. దాన్ని తప్పుగా మనం తీసుకోవద్దు. మనం ప్రతి ఆలోచన పాజిటివ్గా తీసుకున్నప్పుడు మనం రాంగ్ కర్మ చేయకుండా రైట్ కర్మని చేస్తూ కర్మ యొక్క పరిణామం అది నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, దేన్నైనా కానీ మనం స్వీకరించగలిగేటువంటి బలం నాలో ఉంటే అది తప్పు దృశ్యం నా మనసు పైన తప్పుగా పడకుండా అది గొప్పగానే పాజిటివ్గానే తయారవుతూ ఉంటుంది. అయితే మనం ప్రతి ఒక్క ఆత్మ నుండి ఆశీర్వాదాలు పొందాలి అంటే దానికి పనిచేసేది మన మనసులో ప్రతి ఒక్క ఆత్మ గురించి ఎంత శుభం కోరుకుంటానో, ఎంత శుభం ఆలోచిస్తానో, కోరుకుంటానో, ఆలోచిస్తానో దాని యొక్క రిఫ్లెక్షన్ నా పైన పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరిని చూస్తున్నా ఈ రోజు నుంచి మనం ఒక అభ్యాసం చేద్దాం. ఏ వ్యక్తి మీకు కనపడ్డా, ఎవరిని మీరు చూసినా వారిని మీరు ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. ప్రేమగా పలకరించండి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా,
ఎదుటి వారు కలిసినప్పుడు మీకు ఎప్పుడైనా కానీ వారిని మీరు ప్రేమగా పలకరించండి. హాయిగా వారికి విషెస్ ఇవ్వండి. హ్యాపీగా మీరు విషెస్ ఇస్తూ వారిని మీరు మీట్ అయినప్పుడు మీ సంతోషకరమైనటువంటి ఒక గుడ్ విషెస్, ఒక మాట ఎదుటి ఆత్మ నుండి కూడా అదే దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కలిసినా ఏదైనా ఒక అలవాటుగా మార్చుకుందాం. మనం ప్రేమగా పలకరిద్దాం, ప్రేమగా మాట్లాడదాం. అలా చేయగానే కొన్ని క్షణాల కోసమైనా ఎదుటి ఆత్మలో నిండున్నటువంటి ఆ యొక్క ఫ్రస్ట్రేషన్, ఆ యొక్క బాధ అనేది కొన్ని క్షణాల కోసం మీరు మరిపించగలుగుతారు. ఎప్పుడే కానీ ఎవరు కలిసినా, ఎవరితో మాట్లాడినా జరిగిన గతం గురించి, అయిపోయినటువంటి పాస్ట్ టెన్స్లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకోవద్దు, చర్చించుకోవద్దు. కొందరికి అలవాటు ఉంటుంది. ఎలాంటి మూవీస్ చూస్తారంటే అయిపోయినప్పుడు ఏవైతే ఎక్కువగా ఏడుస్తూ ఎక్కువగా సాడ్ న్యూస్ విన్నారో అవి చాలా మందికి చెప్తూ ఉంటారు. చాలా మంచి మూవీ చూశానండి, టీవీలో చాలా మంచి సీరియల్ చూశాను. ఏం చూశారు అందులో అంటే ఆ ఫలానా వ్యక్తి ఎంత ఏడ్చాడు అంటే నాకే ఏడుపు వచ్చింది అని. ఆ దృశ్యాన్ని చూసి దృశ్యం గురించి మాట్లాడటంతో మీకే ఏడుపు వచ్చింది అంటే మీరు పక్క వారికి మైండ్లో ఏం నింపుతున్నారు? మీరు కూడా వెళ్ళి తప్పకుండా ఏం చేసి రండి, కొద్దిసేపు ఏడ్చేసి రండి. ఇది ఆ ఎదుటి ఆత్మ మీకు ఆశీర్వాదాలు ఇస్తుందా అండి? ఎప్పుడు ఇవ్వదు. మనం ఎప్పుడైనా అది తప్పు దృశ్యమే అనుకోండి, కష్టం కలిగించే దృశ్యమే కానివ్వండి, అది విననట్టుగా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టడం మనకి రావాలి. దాన్ని అక్కడే మనం అప్పుడే మర్చిపోగలిగేటువంటి అభ్యాసం మనం రోజు చెయ్యగలగాలి. అది మంచిని మంచిగా స్వీకరిస్తూ ఏదైతే చెడో, ఏదైతే తప్పో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం మనం ప్రతి ఒక్కరికి రావాలి. అప్పుడే ఎదుటి ఆత్మ నుండి కానివ్వండి, మనకు కనిపిస్తున్నటువంటి ప్రకృతి నుండి కానివ్వండి, మన పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ప్రకృతి నుండి కూడా మంచి ఫలాన్ని పొందగలుగుతాము. కొందరికి అలవాటు ఉంటుంది, ఎప్పుడు పక్కవారిపైన దోషం పెట్టడం. ఈ పాడు ఎండ అస్సలు మంచిది కాదు, ఈ పాడు గాలి అస్సలు మంచిది కాదు, ఈ పాడు వర్షం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఏమైపోయింది? ఈ వర్షం వలన, ఈ నీళ్ళ వలన, ఈ గాలి వలన నా స్కిన్ పాడైపోయింది, నా ఎయిర్ పాడైపోయింది అని వాటిపైన మనం దోషం పెడుతూ ఉంటాం. ఓకే, చాలా రాంగ్ లైఫ్ స్టైల్ అండి. మనం అరవటంతో, షౌట్ చేయటంతో ఏ ఎండాకాలం రావాలో అది ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది. ఇంత పెద్ద భూప్రపంచంలో నేను ఒక్కరినే ఇరిటేట్ అవ్వటంతో, షౌట్ చేయటంతో ప్రకృతిలో ఎలాంటి మార్పులు ఉండవో దాన్ని పాజిటివ్గా తీసుకొని మన మైండ్ని మనం ఎంత ఎక్కువ రిలాక్స్గా పెట్టుకుంటామో అంత నిజ జీవితంలో హాయిగా ఉంటాం. దాన్ని పాజిటివ్గా తీసుకొని రిలాక్స్గా మన మైండ్ని పెట్టుకోవడం అది మన చేతిలో ఉంటుంది తప్ప అది పక్కవారి చేతిలో ఉండదండి. ఎప్పుడు ఏ దృశ్యాన్ని చూసినా, దేని గురించి ఆలోచించినా, దేని గురించి మాట్లాడినా పాజిటివ్గానే చూడండి, పాజిటివ్గా చర్చించుకోండి, పాజిటివ్గా మాట్లాడండి. దీని వలన పక్క వ్యక్తుల ద్వారా, ప్రకృతి ద్వారా మన ఆత్మకి ఆ యొక్క బలాన్ని నింపుతుంది, శక్తిని తయారు చెయ్యగలుగుతుంది. ఆ విధమైనటువంటి కర్మల్ని ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మన నిజ జీవితంలో కూడా నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవం చెయ్యగలుగుతూ ఉంటాం. నిజ జీవితంలో నేను సంతోషం యొక్క అనుభవం తప్ప తప్పుడు అనుభవం చేయొద్దు అంటే అలాంటి కర్మలు నేను చేయొద్దు, చూడొద్దు, ఆలోచించకూడదండి. దీని వలన ప్రతి ఒక్క ఆత్మ నుండి, తర్వాత ప్రకృతి నుండి
మనకి మంచి గుడ్ విషెస్సే దొరుకుతూ ఉంటాయి. దీన్ని అంటారు మంచి పుణ్య కర్మల యొక్క ఫలము. ప్రతిదాన్ని పాజిటివ్గా నేను చూడగలగాలి, ఆలోచించగలగాలి, మాట్లాడగలగాలి. అలా నేను చూడగలగాలి, మాట్లాడగలగాలి, ఆలోచించగలగాలి. అది దాని యొక్క ప్రభావం నా పైన పడుతూ మన నిజ జీవితంలో కూడా అంత సంతోషంగానే ఉండగలుగుతాము, మాట్లాడగలుగుతాము. ఎంత ఎక్కువగా దాన్ని పాజిటివ్గా చూస్తూ ఆలోచిస్తూ మాట్లాడతారో అప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా ఆ యొక్క దృశ్యం యొక్క ప్రభావం ద్వారా మీరు పాజిటివ్గానే ఉంటారు. పాజిటివ్గా ఆలోచిస్తూ అలా మీరు మాట్లాడగలుగుతారు. దీన్ని అంటారు ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మ నుంచి ఆశీర్వాదాల యొక్క పవర్ని మనం సహజమైన రీతిలో తీసుకొని ప్రతి ఒక్కరికి మంచి సంకల్పాల ప్రభావంపై వారిని మనం తీసుకురావాలి, చూడగలగాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మనలో తయారవుతూ జమ అవుతూ ఉంటుంది. దీన్ని అంటారు ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకోవడము. వ్యక్తుల నుండి, ప్రకృతి నుండి, పక్కవారి గురించి నేను ఏం కోరుకుంటున్నా? మంచి కోరుకుంటున్నానా? మంచి ఆలోచిస్తున్నానా? మంచి సంకల్పాలు చేస్తున్నానా? నేను ఎలాంటి సంకల్పాలు చేస్తున్నా, ఏం కోరుకుంటున్నా, ఎలా ఆలోచిస్తున్నా అనేది సెల్ఫ్ చెకింగ్ అనేది మనం ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా రోజు చేయాలి. మనం అందరము చేస్తూ ఉండాలి. నేను ఏం కోరుకుంటానో, ఏమి ఇస్తానో అదే నా వద్దకు తిరిగి వస్తాయి. మీరు ఎంత ఎక్కువగా ఆత్మల గురించి, ప్రకృతి గురించి, భగవంతుడి గురించి, ఇతరుల గురించి సంకల్పాలలో, మాటల్లో మంచి కోరుకుంటారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు, ఆ ఆశీర్వాదాలు తిరిగి కొన్ని వందల రెట్టింపులై నా ఆత్మ వద్దకు చేరుకుంటూ ఉంటాయి. అది జరిగింది పాస్ట్, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానివ్వండి, దాన్ని ఎప్పుడు కూడా మనసు పైన తీసుకోకూడదండి. చాలా మందికో నేచర్ ఉంటుంది, నిజానికి చాలా బ్యాడ్ నేచర్ అది. ఆ బ్యాడ్ నేచర్ ఏంటంటే వారిని ఎవరి గురించి అయినా అడగండి, ఫలానా వారు ఎలాంటి వారు, వారి గురించి వారు మంచి మాట్లాడలేకపోతుంటారండి, మంచి మాట్లాడలేకపోతుంటారు, మంచి కోరుకోలేకపోతూ ఉంటారు. ఓకే, ఇది చాలా బ్యాడ్ నేచర్ చాలా మందిలో ఉంటుంది. ఈ నేచర్ని మనం స్టాప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మన యొక్క మాటలు, మన యొక్క కర్మల ద్వారా కూడా మనం శాపనార్థాలు ఇవ్వము, శాపనార్థాలు తీసుకోము. ఇదొక బ్యాడ్ నేచర్ని మనం మార్చుకుందామా? ప్రతి ఒక్కరి గురించి మనం శుభం ఎంత ఆలోచిస్తామో, ఎంత మాట్లాడతామో, ప్రాక్టికల్ మన జీవితం పైన దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు మీకు కలిసినా, ఎవ్వరితో మీరు మాట్లాడుతున్నా, ఏ వ్యక్తి గురించైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఒకటే చర్చించుకోండి, ఫలానా వ్యక్తి చాలా మంచివారు, చాలా గొప్పవారు, వారు చాలా మంచి స్వభావం కలవారు అని ఆ మాటలే మన నోటి నుండి రావాలి. మనలో చాలా మందికి రకరకాల దేవత చిత్రపటాలని పెట్టుకొని పూజలు చేయడం అలవాటు. ఒక్కొక్క దేవత చిత్రపటం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. మనం పువ్వుల నుంచి కూడా ఎంతో మంచి పాఠాలు నేర్చుకోవచ్చు, రంగుల నుంచి కూడా ఎన్నో మంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక పువ్వులు, ఒక రంగులుతో కాకుండా మనం జంతువుల నుంచి కూడా మంచి గుణం, పాఠం నేర్చుకోవచ్చండి. మీరు అందరినీ చూసినప్పుడు, ఏ వ్యక్తి కనపడ్డా, ఏ వ్యక్తిని మీరు చూసినా ఒక మంచి పాఠాన్ని మాత్రమే చూడగలగండి, అది మాత్రమే నేర్చుకోగలగండి. మంచిని చూస్తూ, మంచి మాట్లాడుతూ మీరు మంచి కోరుకున్నప్పుడు మీకు కలిసిన వ్యక్తులందరూ కూడా
మంచివారే కలుస్తూ ఉంటారు. కొందరు నేచర్ అన్నమాట. వారు ఎవ్వరి గురించి కూడా మంచి మాట్లాడలేకపోతూ ఉంటారు. అందరి గురించి తప్పుగానే మాట్లాడుతూ ఉంటారు. అంటే వారి మైండ్ ఎలా అయిపోయిందంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవ్వరూ మంచివారు కాదండి. అందరూ ఎలాంటి మనుషులు, అందరూ చెడ్డ మనుషులే, అందరూ తప్పు మనుషులే ఉంటారు. మీరు ఏం చూసి ఏం మాట్లాడుతున్నారో కానీ నన్ను అడగండి, నేను చెప్తాను. ఆ వ్యక్తి ఈ విషయంలో చెడ్డవారు, ఆ వ్యక్తి ఆ విషయంలో మంచివారు, వీరు చెడ్డవారు, వారు మంచివారు. నేను అదే చూస్తూ నేను అదే మాట్లాడుతున్నాను అనుకోండి, రాను రాను ప్రాక్టికల్ జీవితం మనది ఎలా అయిపోతుందంటే, మన జీవితంలో మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ తయారవుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసినా అందరి గురించి చెడే వింటూ, చెడే మాట్లాడుతూ, చెడు గురించే మీరు చర్చించుకుంటూ ఉన్నారనుకోండి, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఏ వ్యక్తులైతే మీతో ప్రేమగా మాట్లాడారో, మంచిగా మాట్లాడారో, రాను రాను మీరు అందరి గురించి చెడ్డగా చెప్పడం మొదలు పెట్టారనుకోండి, తప్పుగా మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, వారు మీకు చెప్పేస్తూ ఉంటారు, అబ్బా మీతో మాట్లాడాలంటేనే నాకు నచ్చట్లేదు సిస్టర్, మీతో మాట్లాడాలంటేనే నాకు నచ్చట్లేదు బ్రదర్. ఎవరి గురించి అడిగినా, ఏ విషయం గురించి అడిగినా ఒక్క మాట కూడా మీ నోటి నుండి శుభం మాట్లాడడం రావడం లేదు, మంచి మాట్లాడడం రావట్లేదు. అందరి గురించి మీరు బ్యాడ్గానే చెప్తూ ఉంటారు, బ్యాడ్గానే మాట్లాడుతూ ఉంటారు అని మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎందరో మీ నుండి దూరం కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం అర్థమైందండి? మనం ఏం చేస్తున్నామో ఆశీర్వాదాలు తీసుకొని ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఎవరో చేసినటువంటి తప్పుడు కర్మల నుండి, తప్పుడు ప్రభావం గురించి బలంగా నా మనసులో నేను నాటుకున్నాను. తప్పు పని నేను అక్కడ చేశాను. బలంగా నేను వారి గురించి ఫలానా ఫలానా సో అండ్ సో గురించి మనసులో తప్పుగా నాటుకొని, తప్పుగా ఆలోచిస్తూ, వారి గురించి చెడుగా మాట్లాడుతూ, చెడుగా ఆలోచిస్తూ, పరిణామ స్వరూపం ఏమైపోయింది? నేను హాయిగా ఉండగలుగుతున్నాను, ఇప్పుడు ఉండలేకపోతున్నాను. అంటే నేను ఆ ఫలానా ఫలానా సో అండ్ సో ఆత్మకి ఆశీర్వాదాలు ఇవ్వగలిగాను, ఇవ్వలేకపోయాను. ఏమిచ్చాను వారికి? శాపనార్థాలే ఇచ్చాను. మరి ఏం పంచాను? నేను తప్పే పంచాను. అది రిఫ్లెక్ట్ అయ్యి ఆ కర్మ నా దగ్గరకు వచ్చి ఏ రూపంలో వస్తుంది? అది తప్పుగానే దాని యొక్క రిజల్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆశీర్వాదాల బలము అది ఎంతో ఉన్నతమైంది. మనం ఏం చూసినా, ఏం మాట్లాడినా, ఏం కోరుకున్నా నేను శుభమే కోరుకోవాలి, శుభమే మాట్లాడాలి, శుభమే పంచాలి. ఎంత ఎక్కువ నేను శుభం కోరుకుంటూ, శుభం చూస్తూ, శుభం మాట్లాడతామో అప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వారు, మనకు మీట్ అవుతున్నటువంటి వారు కూడా ఎంతో మంచివారుగా మనకు కనిపిస్తూ ఉంటారు, మంచివారుగా మనకు అనిపిస్తూ ఉంటారు. నేను ఏం చూస్తాను? ఎదుటి వారిలో చెడే చూస్తున్నాను, తప్పే చూస్తున్నాను, వారి అవగుణాలే చూస్తున్నాను, అవగుణాల గురించి మాట్లాడుతున్నాను. ఇది స్టాప్ చేస్తున్నానా? విని చూసి స్టాప్ చేయట్లేదు. కొందరికో నేచర్ ఉంటుంది, ఏదైనా బ్యాడ్ న్యూస్ తెలిసింది, తప్పు న్యూసే, వీలైనంత వరకు అందరికీ ఆ మాట తెలియాలి, అందరికీ నేను చెప్పాలి అని తప్పు నేచర్లో మనం ఉంటున్నాం అనుకోండి. మీకు తెలిసింది ఓకే, అది రాంగ్ తెలిసిందా, రైట్ తెలిసిందా? అది రాంగ్ తెలిస్తే స్టాప్ చేయండి అక్కడే. పక్కవారికి చెప్పటంతో, పక్కవారు వినటంతో దానివల్ల లాభం లేదు, నాకు నష్టం లేదు. నాకు పనికిరాని పని, నాకు లాభం లేని పని, ఏ పని అయితే నాకు లాభం ఇవ్వదో, ఏ కర్మ అయితే నాకు లాభం ఇవ్వదో నేను దాన్ని చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు, ప్రచారం చేయకూడదండి. దీని వలన ప్రతి ఒక్క ఆత్మ నుండే మనకు ఆశీర్వాదాలు మాత్రమే వస్తాయి. ఇది మనం చిన్న అటెన్షన్ ఇద్దాం తప్పకుండా. ఈ రోజు నుండి ఎవ్వరు మీకు కలిసినా, ఎవరితో మీరు మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా చెడు విన్నారనుకోండి,
మీరు అప్పటికప్పుడే మర్చిపోయే ప్రయత్నం చేయండి. మంచి విషెస్ చెప్పండి, మంచి మాటలే మీరు వినండి. కలిసిన మీకు ప్రతి ఒక్కరికి మంచి మాత్రమే చెప్పండి. ఇది మనం చాలా ఈజీ సాధన అండి. దీనిలో మనకు ఏ కష్టము లేదు, ఏ నష్టము లేదు. కష్టం లేదు, నష్టం లేదు. ఏ కర్మలో మంచి చూస్తూ, మంచి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి దాని మంచి గురించి చెప్పటంతో అదే చూడండి, అదే మాట్లాడండి, అందరికి అదే చెప్పండి. మన యొక్క స్వభావం ఏ విధంగా ఉండాలి అంటే దైవీ స్వభావం. ఇప్పుడు చూడండి, దేవతా మందిరానికి మనం వెళ్ళామనుకోండి, ఆ మందిరము అందరికీ సేమేనండి. ఎవరికి వెళ్ళినా అదే గుడి. కానీ రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ నేను ఏం చూసి వచ్చాను? ఆ దేవత యొక్క మందిరం ఎలా ఉంది, దేవత యొక్క దృష్టి ఎలా ఉంది, ఆ దేవత యొక్క దృష్టిలో నాకు ఏం కనపడింది? చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మంచి దర్శనమైంది, చాలా మంచి దర్శనమైంది అని చెప్తారు. రిటర్న్ వచ్చాక ఏ విధంగా బాగా దర్శనమైంది అని మీరు వారిని అడిగారనుకోండి, వారు ఏమంటారు? నేను తొందరగా వెళ్ళాను, తక్కువ లైన్ ఉండేది, తొందరగా కనిపించింది, దేవి యొక్క విగ్రహం కనిపించింది, అక్కడ సైడ్ సీన్ చాలా బాగుంది, అక్కడ ఇంకేం చూసి వచ్చారు మీరు? ఆ దేవత చిత్రపటాన్ని నుండే అక్కడ ప్రసాదం బాగుంది, చాలా బాగుంది, ఇది నేను చూసేసి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా నేను ఉన్నాను అని అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, అక్కడ దాకా మీరు వెళ్ళడం చాలా గొప్ప విషయం. మీరు అక్కడ నుండి ఏం రిసీవ్ చేసుకున్నారు? ఆ దేవత యొక్క చిత్రపటం నుండి మంచి కరుణా దయాన్ని మీరు రిసీవ్ చేసుకుంటే ఆ దేవత ఆశీర్వాదాలు మీ పైన ఉంటాయి. కాబట్టి ఆశీర్వాదాల బలము ప్రతి ఒక్క వ్యక్తి నుండి, దేవతల నుండి, ప్రకృతి నుండి మనం తీసుకోవాలి అంటే చాలా విషయాలపైన మనం అటెన్షన్ ఇవ్వాలి. మనం ఎంత ఎక్కువ అటెన్షన్ ఇలాంటి కర్మలపై ఇస్తామో, మన ఆశీర్వాదాలు మాత్రమే తీసుకొని అదే విని చర్నింగ్ చేస్తామో, అది మనం ఇతరులకు చెప్తూ ఉంటామో, ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు మనకు కలిసిన ప్రతి ఒక్కరు, మనని మీట్ అయిన ప్రతి ఒక్కరు, మనని కలిసినందుకు, మనని మీట్ అయినందుకు లాభదాయకంగా మాత్రమే కనపడుతూ ఉంటుంది. మనం ఇలాంటి అటెన్షన్ ఇచ్చినప్పుడే ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలే తీసుకుంటూ ఇతరులకు మనం మన ఆశీర్వాదాన్ని పంచుతూ, మంచి కర్మల్ని మనం చేస్తూ, ఇతరులతో మంచి కర్మల్ని చేయిస్తూ సంతోషకరంగా మనం ఉండగలుగుతాం. ఆశీర్వాదాల ప్రభావం ఎలాంటి కర్మలు చేయటంతో, ఎలాంటి సంకల్పాలు మనం చేయటంతో, వ్యక్తులతో, ప్రకృతితో, దేవతా విగ్రహంతో, భగవంతుడితో ఆ యొక్క ఆశీర్వాదాలు మనకి దొరుకుతాయి అనే అంశం గురించి ఈరోజు ఎపిసోడ్లో చాలా విషయాన్ని చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.